అక్వామన్, రేపు ఒక పెళ్లికి అటెండ్ అవ్వాలి. పెళ్ళి సార్. ఆ పెళ్లికి నేను వైట్ మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్ వేసుకుందామని ఫిక్స్ అయ్యా. కాకపోతే ఈ అవుట్ఫిట్ ఉతికి లేదు. మా మమ్మీకి ఇచ్చి దీన్ని ఉతకమంటే దెబ్బకి వైట్ ని బ్లాక్ చేసి నా చేతిలో పెడుతుంది. అందుకు నేనే దీన్ని వాషింగ్ మిషన్ లో వేద్దామా అని 10 minutes ఆలోచించి 10 minutes లో ఉతికేసేదానికి వాషింగ్ మిషన్ లో ఎందుకు వేయడం టైం బొక్క అని నేనే ఉతకడం స్టార్ట్ చేశా. ఇప్పుడు మీలో ఒక కళాకారుడు వాషింగ్ మిషన్ లోనే 10 minutes టైమర్ సెట్ చేసి వేయొచ్చు కదా అని కమెంట్ పెడతాడు. ప్లీజ్ ఇగ్నోర్ దట్. ఇంకా సర్ఫేస్ ఒక 10 minutes నానబెట్టి మా మమ్మీ దగ్గరికి వెళ్ళి ఎంతసేపు నానబెట్టాలంటే ఒక 10 minutes చాలరా అని మా మమ్మీ అంటే వచ్చి ఉతకడం స్టార్ట్ చేశా. బాబు కొంచెం మెల్లగా తుడమ్మా, అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. ఇంకా బట్టలు ఉతికేశాక నైట్ అయింది. ఇప్పుడు బయట ఆరేస్తే అవి ఆరతాయో లేదో అని చెప్పి నా రూమ్ లోనే చైర్ మీద ఆరేసా. ఇంత పని చేశాక ఎవడైనా అలసిపోతాడు కదా, సో ఎనర్జీ కోసం ఒక షుగర్ కేన్ జ్యూస్ తాగడానికి వెళ్ళిపోయా. నేనే కెమెరామెన్ ని వీడియో తీయమని ఏమీ తెలియనట్టు ఎలా తాగుతున్నానో చూడండి. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళిపో. అయితే ఆల్ఫా వర్కౌట్ సిరీస్ స్టార్ట్ చేశా కదా, సో ప్రోటీన్ కోసం కొన్ని గూడ్స్ తీసుకొని ఇంటికి వచ్చేసా. గూడ్స్ తో పాటు ఒక గిఫ్ట్ ర్యాప్ కూడా నేనే కొని తెచ్చుకొని దీన్ని ఇలా గిఫ్ట్ ర్యాప్ చేస్తున్నాను అనమాట. సో గిఫ్ట్ ర్యాపింగ్ చేసేసాక గిఫ్ట్ ని పక్కకు పెట్టి పడుకున్నా. ఇప్పుడు తెల్లారింది, మన బట్టలు కూడా ఆరిపోయాయి. ఇస్త్రీ చేస్తుంటే వీడియో ఎలా రికార్డ్ చేయాలో చూపిస్తా అని చెప్పి కెమెరామెన్ తోనే మొత్తం ఇస్త్రీ చేయించేసా. ఈ అబ్బా నేను అందరికి పౌడర్ లాస్తుంటే నువ్వు నాకు ఆమద వేయరా. సో అక్వామ్యాన్, ఇదే ఆ వైట్ మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్ ఎలా ఉందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ అవుట్ఫిట్ వేసుకునే చాలా కాన్ఫిడెంట్ గా పెళ్లికి వెళ్ళిపోయా. అయితే పెళ్లిలో మా నాన్నమ్మ వచ్చి పైనుంచి కింద దాకా ఒక లుక్ వేసి ఏంట్రా నైట్ డ్రెస్ వేసుకొచ్చావు అని అనింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది.